హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు 2 పొరలుగా వచ్చే జొన్న రొట్టెని చూసేద్దాం. మా దగ్గర మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారండి, భలేగా చేస్తారు వాళ్ళు జొన్న రొట్టెను. వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అయితే మొదటిగా జొన్న పిండిని వేడి నీళ్ళలో కలుపుకున్నారు. దాన్ని ముద్దగా స్మూత్గా కలుపుకొని ఈ విధంగా రౌండ్గా తీసుకొని దానికి రొట్టెకు అవసరమైనంత పిండిని తీసుకొని కొంచెం పొడి పిండి వేసుకొని దాన్ని ఈవెన్గా స్మూత్గా చేతులతో ప్రెస్ చేస్తూ ఇలా రౌండ్గా చేశారు. దీనికి కొంచెం స్కిల్ ఉండాలండి, ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అన్నట్టు. కొంచెం స్కిల్ ఉంటే ప్రాక్టీస్తోని ఈ రొట్టె చేయడం వస్తుంది. ఈ విధంగా వాళ్ళు రొట్టెని ఈవెన్గా ప్రెస్ చేస్తూ రౌండ్గా పల్చగా చేసుకున్నారు. వింత ఏంటంటే 2 పొరలుగా రావడం మాకైతే భలేగా అనిపించింది, అందుకే ఈ వీడియో చేశాను. ఇలా చేసిన రొట్టెని తావ మీద వేసుకొని మామూలు సెగ మీద కాల్చుకున్నారు. జొన్న రొట్టెకి కంపల్సరీ వాటర్తో తుడవాలండి, అప్పుడే అది పగలకుండా స్మూత్గా వస్తుంది. ఇలా 2 వైపులా మీడియం ఫ్లేమ్ మీద కాల్చారు. 2 వైపులా కాల్చుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్లో రొట్టె చాలా బాగా పొంగింది. రెండు పొరలుగా రొట్టె రావడం మాకైతే భలే అనిపించింది. అలా ఉండడం వల్ల జొన్న రొట్టె క్రిస్పీగా బాగా కాలడం వల్ల మంచి టేస్టీగా కూడా ఉంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. చివరిగా మళ్ళీ ఇలా రొట్టె చూడండి ఎలా పొంగుతుందో. దానివల్ల ఏమవుతుంది, 2 లేయర్లుగా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.